ఇటు కూడా చూసుకున్నట్టయితే మనకు ఒక చిన్న గల్లీ వదిలిపెట్టి బ్యాక్ సైడ్ కూడా స్పేస్ ఉండే విధంగా మనకు చేస్తున్నారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ కూడా చూసుకున్నట్టయితే మంచి టేక్ వుడ్ది మంచి మెయిన్ ఎంట్రన్స్ కూడా మనకి ఇక్కడ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ హాల్ అండి, హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మంచి స్పేషియస్గా ఉండే విధంగా హాల్ అయితే ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇటు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది అనమాట. విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మంచి వెస్ట్రన్ స్టైల్లో మంచి నీట్గా ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్ ఏరియా, ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా కామన్ వాష్ ఏరియా ఉంటుంది. అండ్ ఇటు కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్, ఈ విధంగా చాలా స్పేషియస్గా మనకు ఓపెన్ కిచెన్ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు పూజా గది అండి. ఈ విధంగా మనకి ఇక్కడ పూజా గది అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకు ఇందులో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా, చాలా నీట్గా ఉండే విధంగా, మంచి విండోస్ అవన్నీ చాలా నీట్గా ఉండే విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. కిచెన్ కూడా చూస్తున్నారు కానీ చాలా మంచి స్పేషియస్గా ఉండే విధంగా మన కిచెన్ కూడా ఉంటుంది. ఇటువైపు మనకు సెల్ఫ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా మంచి సెల్ఫ్స్, ఇది డైనింగ్ ఏరియా లాగా కూడా మనం యూజ్ చేసుకునే విధంగా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్గా ఉండే విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఓవరాల్గా పైన ఒకసారి కూడా చూపెడతానండి. దీనిపైన ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ బయట కూడా చూస్తున్నారు కానీ మంచి కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి అండ్ వాటర్ సంప్ కూడా ఇక్కడ ఉండే విధంగా